హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్సస్ డైరీ. ఏంటి ఈరోజు స్పెషల్ ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, మటన్ బిర్యానీ చేయమని అడిగారు. ఫ్రమ్ షిల్లాంగ్ అనుకుంటా. సో ఆయన అడిగారని చెప్పి ఈరోజు మటన్ బిర్యానీ ఫిక్స్ అయ్యాను. వావ్. మటన్ కర్రీ కూడా చేస్తాను, అదేం ఆయన అడగలేదు, బట్ నేను చేస్తున్నా. ఓకే. సో ఈరోజు మటన్ ఫెస్టివల్ అనమాట. వావ్. మటన్ బిర్యానీ విత్ కోకోనట్ మిల్క్. సో స్పెషల్ మటన్ బిర్యానీ విత్ కోకోనట్ మిల్క్. అయ్యో, చికెన్ బిర్యానీ దేనైనా కోకోనట్ మిల్క్తో పులావ్స్ చేసేసుకోవచ్చు మనం. సో మటన్ పులావ్ విత్ కోకోనట్ మిల్క్ అండ్ మటన్ కర్రీ. వావ్. మటన్ ఫెస్టివల్ చేద్దాం ఈరోజు. ఓకే, పదండి మరి ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది బిర్యానీ కోసం, ఇదేమో కర్రీ కోసం. ఇది 1 kg బిర్యానీకి 1 kg బాస్మతి రైస్, 1 kg మటన్ తీసుకున్నా. ఓకే. మామూలు కర్రీ కోసం 1/2 kg లా. ఓకే. మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఓకే. రెండిట్లో కూడా 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాం. కారం, మటన్ కర్రీలోకి మాత్రం ఒక 3 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఓకే. దీంట్లోకి 2 వేసాను, బికాస్ మనం పచ్చిమిర్చి కూడా వేస్తాం కదా, ఎక్కువైపోతుంది. ఓకే. సాల్ట్ ఎంత వేసుకోవాలి? ఒక 1.5. తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఫస్ట్ మ్యారినేషన్ కోసం అంతే, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండిట్లో 1.5 వేసాను. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఇది ఓకే. ఎక్కువ అక్కర్లేదు, కొబ్బరి పాలతో వండుతున్నాం కాబట్టి 1.5 వేస్తున్నాను. ఓకే. ఎక్కువ అక్కర్లే, ఎందుకంటే మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం కదా. టేస్టీ మటన్ బిర్యానీ కోకోనట్ మిల్క్. ఇది నిమ్మరసం నేను పిండుకుని ఉంచుకున్నా. ఓకే. ఓకే. సో గింజలు లేకుండా ఒక టేబుల్ స్పూనా? అంటే దగ్గరగా చాలా పెద్ద నిమ్మకాయలు, అరచెక్క. ఓకే. సేమ్ అరచెక్క నిమ్మకాయ దీనికి కూడా చాలు. ఎందుకంటే దీంట్లో ఇంకా టమాటో యాడ్ చేస్తాం, పెరుగు యాడ్ చేస్తాం. సో దాన్ని బట్టి మనం పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది బిర్యానీకి అండి. ఎస్. ఇది మటన్ కర్రీకి. ఎస్. ఇప్పుడు చూడండి, కర్డ్ యాడ్ చేస్తున్నా. ఓకే. దగ్గరగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసా. ఓకే. దీనికి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాం. చాలు. ఓకేనా? ఇదేమో కర్రీకి, ఇదేమో బిర్యానీకి. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. దగ్గరగా చాలా ఉల్లిపాయలు కట్ చేశాను. ఇది ఇంత ఉల్లిపాయ పట్టదు, నేను మీకు చెప్తాను ఎంత యూజ్ చేస్తాను చెప్తాను. మిగతా కర్రీస్కి మొత్తం అన్ని కలిపి కట్ చేసింది ఇది. నేను యూజ్ చేసినప్పుడు మీకు చెప్తాను. ఓకే. సరేనా? ఈ కొత్తిమీర పుదీనా కూడా బిర్యానీకేనండి. ఓకే. నేను ఈసారి కోకోనట్, నాకు కొబ్బరికాయలు ఇంట్లో లేక మీరు కొనేసా. ఓకే. ఇది యూజ్ చేస్తాను బిర్యానీకా? ఎస్. బిర్యానీ విత్ అంటే మటన్ బిర్యానీ విత్ కోకోనట్ మిల్క్. ఓకే. అది సంగతి. ఓకే. ఓకే. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఓకే. నేను 1.5 వేసా. ఓకేనా? ఇది బిర్యానీ కోసం. ఓకే. 1.5 వేసి ఇంకో 1.5 గీ వేస్తాను. ఒక్క దెబ్బకి 2 పెట్టలాగా, ఒక్క వీడియోకి 2 రెసిపీస్. ఓకే. 1 మటన్ బిర్యానీ విత్ కోకోనట్ మిల్క్ అండ్ మటన్ కర్రీ. ఓకే. ఇది అంటే మనం వేసే ఆయిల్గా గీ అండ్ ఇది మనం హాఫ్ 50-50 చేసుకోవాలి. ఓకే. ఇంక ఇది చూద్దాం. ఇలా మసాలా దినుసులు ఇది ఆఫ్ కూడా వేస్తాను, తీసుకొస్తాను నేను. ఓకే. ఓకేనా? ఇవి మసాలా దినుసులు. ఓకే. ఇది ఒక 10
కేజీకి యాక్చువల్ నార్మల్ బిర్యానీ అయితే ఇంకొంచెం ఎక్కువే పడుతుంది. మనం కొబ్బరి పాలు వేస్తున్నాం కాబట్టి మసాలాలు ఎప్పుడైనా చాలా తక్కువ పడతాయి. ఓకే. ఓకేనా. ఇప్పుడు సగం దీంట్లో వేసి సగం రైస్లో వేస్తాను. ఎందుకంటే నాకు కేజీ బిర్యానీ, కేజీ మటన్, కేజీ రైస్ ఉడికేంత పాన్ లేదు. అందుకే రైస్ విడిగా పెట్టి రెండు కలుపుతాం. ఓకే ఓకే. సగం దీంట్లో వేసాను, సగం రైస్లో వేస్తాను మసాలా. ఓకే. ఆనియన్ కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవడమే. ముక్కలు ఇలా కోసారు మా లక్ష్మి, అందుకని దాన్ని మళ్ళీ మేము చాపర్లో వేసుకొని లాక్కుని అట్లా. ఇంత చిన్నగా ఉంటే కర్రీకి మీకు సెట్ అవుతుంది, ఇలా ఉంటే బిర్యానీకి సెట్ అవుతుంది తప్ప కర్రీకి సెట్ అవుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఒక్కసారి ఇలా ఇది ఒక 3 టొమాటో, ఓకే, అది కూడా వేసేస్తున్నా. ఎలా చెప్పి పచ్చిమిర్చి, ఓకే ఓకేనా. మీకు మనం యాక్చువల్లీ ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇది యాజ్ వీఆర్ డూయింగ్ లైక్ కుక్కర్ బిర్యానీ చేసినట్టు చేస్తున్నాం కాబట్టి ఫ్రైడ్ ఆనియన్ వేయట్లా. ఓకే. ఇప్పుడు చికెన్ మటన్ వేసేస్తున్నాను. బాగా కలిపి ఏం చేయాలి తర్వాత? కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్. ఓకే ఓకే. అంటే ఒక పక్క బిర్యానీ రైస్ 1 కేజీ అంటే దీనికి ఇది 3 గ్లాసులు వచ్చింది. ఓకే. అంటే 6 వాటర్ యూజ్ చేయాలి మనం. ఓకే. సో నేను అంటే ఇదే కొలత అండి మనకి, ఇంకా వాటర్ ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది కరెక్ట్. 6 గ్లాసెస్ వాటర్. ఓకే. ఎందుకంటే 3 గ్లాసెస్ రైస్కి. సో నేను ఫస్ట్ దీంట్లో ఒక 1 గ్లాస్ వాటర్ దీనికి వేసేస్తున్నా. హాయ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి. హాయ్ లక్ష్మి. ఉల్లిపాయలు నిన్ను చిన్న కట్ చేయమంటే ఎలా కట్ చేసావు? ఓకే. రైస్ కొబ్బరి పాలు ఎప్పుడు యాడ్ చేస్తావు అయితే? దీంట్లో. ఓకే. రైస్లో ఇది కొబ్బరి కొలుచుకుని ఎంత ఉందో చూసుకున్నాం. ఓకే. హ్యాపీగా చేస్తున్నట్టు ఉంటుంది. నాకు ఎపిసోడ్లో ఈ ఒక్క పాత్ర ఇచ్చారండి. ఇది దేనికంటే కర్రీ కోసం. ఓకేనా. చిన్న దాల్చిన చెక్క, ఒక 10 లవంగా, యాలక. ఓకేనా. ఓకే. ఇప్పుడు చూడండి గసగసాలు ఒక 2 టేబుల్ స్పూన్. గ్రేవీ చాలా బాగుంటుంది గసగసాలు వేసుకుంటే. ఓకే. ఓకే. ఒక 2 టేబుల్ స్పూన్స్ గసగసా. కమాన్ గుసగుస. ఇది ధనియా. ఇది దగ్గరగా 1.5 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఓకే. దేనికోసం ఇదంతా నేను చెప్పింది? 1/2 కేజీ మటన్ కోసం. ఓకే. దీంట్లో ఎప్పుడైనా ధనియాల్లో సగం జీలకర్ర, అదే మనకి ఎప్పుడు కొంత. ధనియాలు జీలకర్ర ఇద్దరు తీసుకోకూడదు. ఓకే. ధనియాల్లో సగం జీలకర్ర. సో 10 లవంగా, 3 యాలక, ఒక చిన్న దాల్చిని, 1.5 టేబుల్ స్పూన్ ధనియా, ఒక 1 టేబుల్ స్పూన్, అదే 1/2 టేబుల్ స్పూన్ అనుకోండి జీలకర్ర. ఓకే. ఇది ఫైన్గా మిక్సీ కొట్టేసి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మిక్సీ కొట్టుకోవాలి. ఓకే. ఆ తర్వాత టమాటో యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. సో టమాటో ఇది అయితే గసగసాలు అసలు నలగవండి. సో ఫస్ట్ ఇది డ్రై మిక్సీ చేసుకున్నాం. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 4-5 ఉల్లిపాయ ముక్కలు, ఇందాక మనం లాక్కున్నది చూసావా, దాంట్లో సగం ఉల్లిపాయ వాడాను. ఓకే. సగం ఉంచాను రైతాల కోసం. ఓకే. అది వేసి వేపా. నేను ఇందాక డ్రై మసాలా అన్నానా, ఆ డ్రై మసాలా దాంట్లో కొంచెం టమాటో వేసి మిక్సీ కొట్టి అది వేసా. ఓకే. అది కూడా వేసి వేపా. చెప్పనా
ఇందాక డ్రై మసాలా గసాలు చెక్క యాలక లవంగం ధనియాలు జీలకర్ర మిక్సీ పెట్టేసుకున్నాం కదండి. అది ఫస్ట్ డ్రై మసాలా అంతా ఫైన్ పౌడర్ అయిన తర్వాత టమాటోస్ కూడా వేసి 3 టమాటోస్ ముక్కలు వేసి మిక్సీ పెట్టేసాను. ఆ మసాలా ముద్ద అంతా దీంట్లో వేసి వేపుకున్నాను. ఓకే. ఇది కొంచెం ఇది ఆయిల్ వదలాలి, బాగా ఏదంటే ఆయిల్ వదిలేస్తుంది. ఓకే, అప్పుడు చికెన్ మటన్ వేసేసుకుంటాం. బిర్యానీ కొంచెం ఇంకా కొబ్బరిపాలు తీసేనా, ఆ కొబ్బరిపాలు ఇంకొన్ని చూసా మసాలా దినుసులు పక్కన పెట్టుకున్నానా. ఓకే. అవి రైస్, పుదీనా, కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి పెట్టా. ఓకే. అది ఉడుకుతుంది. ఇప్పుడు ఈ మటన్ దీంట్లో వేసేది. అదే ఇవన్నీ వేసుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు చూడు రైస్ ఇంకా అవ్వలేదు, 50% అయిందంటే. ఓకే. ఓకేనా? ఇప్పుడు ఈ మటన్ దాంట్లో వేసేయాలి. ఓహో, అంటే రైస్ ఓన్లీ 50% బాయిల్ అవ్వాలి. ఓకే. తర్వాత మనం అది ఒక 50% బాయిల్ అయిందా మటన్ ఫుల్ బాయిల్ అయిపోవాలి. ఓకే. ఓకే. ఓకేనా? నెక్స్ట్ ఇలా జస్ట్ కలిపి మూత పెట్టుకోవడమేనా? అన్నం చిదురు అవుతుంది. ఓకే. జస్ట్ ఇదంతా జస్ట్ సాఫ్ట్గా మనం చేయాలి ఇంకా ఈ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి? ఓకే. మూత పెట్టేసి దీన్ని ఎంతసేపు మనం అన్నం ఎగిరిపోతుంది దాని అంతటా అదే. ఓకే. వాటికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. ఒక 15 మినిట్స్ వదిలేసామంటే ఆ ముక్కకున్న మసాలా, ఆ కొబ్బరిపాలు ఒకదాన్ని ఒకటి ఎక్స్చేంజ్ చేసుకుంటూ మొత్తం సెటిల్ అయిపోతుంది. ఓకే. ఓకే, ఇంకా కర్రీ తీసుకుందాం. మరి అయిపోయినట్టు. ఓకే. వావ్, మటన్ కర్రీ ఏంటిది పెట్టుకున్నాను. ఓకే. మసాలా కొంచెం అవ్వాలి. ఇది ఒక 2 మినిట్స్ కొంచెం హైలోనే ఇలా కుక్ అవ్వాలి. ఆ తర్వాత వాటర్ వేసి బాయిల్ చేద్దాం. ఓకే. 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 దానివల్ల ముక్క చాలా సాఫ్ట్గా వస్తుంది. హైలోనే అవ్వాలి. గరం మసాలా. ఓకే. అంటే బిర్యానీ మసాలా. వావ్. మనం మెల్లగా ఇది అలా మిక్స్ చేయాలి మొత్తం కదా. అంచులు వెంబడి మనం తీసుకొని ఇలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. అంచులు వెంబడి. ఓకే. ఓకే. మధ్యలో ఇట్లా కలిపి కలుపుకోవడం కూడా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే రైస్. ఓకే. చూడండి, చూసి ప్రాసెస్ని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో ఓకే. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఉంది, వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. ఓకే. ఇంకా దీనికి మర్చిపోదాం. పూర్తిగా మర్చిపోతే ఇది మనల్ని మర్చిపోతుంది. పూర్తిగా మర్చిపోతుంది, కాస్త మర్చిపోతాం. ఓకే. మటన్ కర్రీకి వస్తే మనం ధనియాలు, జీలకర్ర, ఎలైచి, లవంగ, పట్ట, గసరు వేసుకుని మిక్సీ పట్టుకున్నామా, అదే మసాలా. ఇంకేం పట్టదు ఇంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం. దట్స్ ఇట్. ఇంకా వేరే ఏం పట్టదు ఇందులో. ఇంకా బయట ఇంకా కొత్తగా మసాలా ఏమి యాడ్ చేయాల్సిన నెసెసిటీనే లేదు. చాలా బాగుంటుంది. ఇంకా అదే మసాలా. ఆడిపోతుంది. కాసేపు ఇంకొంచెం ఆయిల్, వాటర్ వేసేసి ప్రెషర్ పెట్టాడు. ఓకే. ఇందాక ఏం చేశానంటే నేను ఈ మసాలా వేసుకున్నాను కదా, అవును, అంటుకుని ఉంటుంది కదా జార్కి, దాంట్లో వాటర్ వేసేసి కొంచెం. ఓకే. ఒక 7 విజిల్స్ అండి, మర్చిపోతుంది. 7 విజిల్స్లో కర్రీ రెడీ. అంటే మనం తీసుకునే మటన్ బట్టి ఒక 5 to 7 పడుతుంది. ఓకే. మళ్ళీ తర్వాత చూద్దాం.
అరోమా వావ్. అసలు పీస్ చూడు ఎంత టెండర్గా అయిపోయిందో చూడు పీస్ చూడు. అవును. అది అట్లా అయిపోతే మీ బిర్యానీ చాలా బాగుంటుంది. ఓకే, టేస్టింగ్ టైం. టేస్టింగ్ టైం. సార్ టేస్ట్ చూడు. సార్ ఇది ఫస్ట్. అన్నీ ఓకే. స్పైసీ, సాల్ట్ సరిపోయిందా? యాక్చువల్లీ మీకోసం కొంచెం స్పైస్ యాడ్ చేశాను, కానీ దీంట్లో కొంచెం స్పైస్ తక్కువ వేసుకుంటాం. కాకపోతే ఇట్లా తినేవాళ్ళకి ఇట్లా సెట్ అయిపోతుంది. ఆ మటన్ కర్రీ కూడా చూసేద్దామా ఒకసారి? కానీ ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో. కొబ్బరి పాలు మటన్ బిర్యానీ చాలా బాగుందచ్చా. పులావ్, కొబ్బరి పులావ్, మటన్ పాల కొబ్బరి పులావ్. అసలు బిర్యానీకి పులావ్కి డిఫరెన్స్ ఎంతమందికి తెలుసు నాకు కమెంట్ చేసి చూడండి. నాకు తెలిసింది ఒకటే, దమ్ గుమగుమలాడే మటన్ కర్రీలో లాస్ట్ ఏంటిది? కొత్తిమీర, ధనియా. ఓకే, థ్యాంక్ యూ అనుకున్నా. హెల్ప్ మీ ఏ లాట్. మటన్ తెచ్చింది నువ్వే కదా. రెడీ మటన్ కర్రీ. మటన్ కర్రీ రెడీ. మనకి గ్రేవీ కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో, కొంచెం థిక్ కావాలంటే ఇంకొక 5 minutes అలా వదిలేసామంటే థిక్ అయిపోతుంది. అవును, లాస్ట్లో లెమన్ జ్యూస్ లెమన్ ఒక్క 1/2 teaspoon లెమన్ వేసామంటేనండి అయిపోతుంది, టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. ఓకే, ఈ మాత్రం గ్రేవీ కావాలేమో కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్టింగ్ టైం. చెప్పినా ఉప్పు అన్నీ సరిపోయి పర్ఫెక్ట్. బాగుంది. రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని మటన్ కర్రీతో తింటే ఉంటుంది బిర్యానీ. మా అబ్బాయికి భలే నచ్చింది కదా.